తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎలా ఉన్నా బాగుంటుంది సంనిదా అంటే థ్యాంక్ యూ. నేర్చేసుకున్నావు అసలు లేదు లేదు వచ్చినవే రెండు ముక్కలు, దానికి మించి ఏమైనా అడిగితే నాకు కాదు అది పోదా పిచ్చి కొరియన్ పిచ్చి ఎందుకు అప్పుడు రియాలిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపిస్తున్నారు. మాకు ఈ డెల్యూషన్ లో బతకడం హ్యాపీ. రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం, వేరే వాళ్ళు నచ్చుకుండడానికి ఈ రియాలిటీ కాకుండా ఈ డెల్యూషన్ లో బతికేస్తే పోలే. అర్థం కాలే. యూజువలీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్ లో బతుకుతున్నాం. ఓకే యా రియాలిటీ ఎట్లున్నా పోనీయండి, అది నిజంగా వస్తారేంటి నా దగ్గరికి కొరియన్స్ రారు కదా. అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నావు. నో ఎందుకు ఏం ఎఫెక్ట్ అయ్యో? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. అదే ఎందుకు ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏవో కొన్ని కారణాలు ఏదైనా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కానీ ఇష్టం లేదంటే ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఏంటి అని. ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఉండవు, ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఉండవు. ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఏమో ఆ భయం అదొకటి. ఎందుకులే ఆల్రెడీ చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి, కొత్త హెడ్ఏక్ ఎందుకని. అంతేనా? అంతే. తీర్చావా లిప్స్? ఎప్పుడో న్యాచురల్ అండి, న్యాచురల్. ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయావు. ఒరిజినల్ ఫేస్ ఇది. ఏ సినిమాలు ట్రై చేయట్లేదా? మరి చేస్తున్నా సినిమా చేస్తున్నావా? వావ్, కంగ్రాచులేషన్స్. కాదు యాక్చువల్లీ శ్రీ సత్య సడన్గా ఇలా ఫ్రేమ్లోకి వస్తావు, ఒక షో సడన్గా మాయమైపోతావు, మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ఏదో ఒక టూర్లోనే కనపడతావు, లేకపోతే లేదు. అసలు ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నీ జర్నీని ఇండస్ట్రీ? ఎందుకు? ఏం నచ్చితే అది చేస్తా, వచ్చిన ప్రతిదీ చేయను అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను. సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను. అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలా అయిపోతుంది. బేబీ జోడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్స్ షో చేసి నేను కూడా ఒక 1.5 year అవుతుంది కదా. అవును, సూపర్ జోడీ చేసి మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తినడం ఆపితే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. లేదు అది ఆపో, అది అవ్వదమ్మా. సినిమాల సైడు నార్మల్గా చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఇది వస్తున్నారు. కొంచెం నీకు ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల? ఏమంటున్నారు, ఏమవుతుంది నీకు ప్రాబ్లం? ఏమవుతుందంటే ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ టెలివిజన్లో చేస్తే చాలా మంది దేర్ నాట్, ఐ మీన్ వద్దు టెలివిజన్లో ఉంది అమ్మాయి, సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతేనా? లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్? సీరియల్స్ నేను మానేసి 3.5-4 years అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5-4 years. బట్ ఇది వరకు నాకు ఇది ఒక రీజన్ చెప్పేవాళ్ళు సీరియల్స్ అని చెప్పి. ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు, కానీ టెలివిజన్ అని చెప్తున్నాను. టెలివిజన్ అని చెప్తాను అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది, సినిమా అభిమానులు అయితే ఏముంది, ఏదైనా అభిమానులే కదా. అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజన్ అయినా అనిపించలేదా నీకు ఎప్పుడు? అనుకుంటా, అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలీదు. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు. మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము, స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ ఏంటి. బట్ టెలివిజన్ వదలలేను, బికాస్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్. ఓకే, సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్తా ఒక 2-3 years తో వెళ్తా. కానీ నాకు ఫేస్ ఇక్కడ ఏమైనా చేయించుకున్నావా? ఏం లేదు, ఇది నా ఒరిజినల్ ఫేస్. అంతేనా? ఇది చేయించలే కదా ఇలా వచ్చింది. అప్పుడు కావాలంటే నువ్వు 1.5 year బ్యాక్ తీసుకుని చూడు, ఆ ఫేస్ ఈ ఫేస్ చూడు, ఈ ఫేస్ ఇది ఒరిజినల్ ఫేస్. ఓకే, సూపర్. రీసెంట్ ఒక ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్య యష్మి లైవ్ టాపిక్. ఫుల్గా అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను. అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే అది ఒక ట్రోల్. అసలు బేసిక్గా జనాలు ఏమైపోయిందంటే నేను ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వా. నా నవ్వులో అంత అర్థం ఉండిందని చెప్పి నాకు కూడా తెలియదు. అసలు టాపిక్ ఎందుకు వచ్చింది? యూజువల్గా నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నా, యాజ్ ఎవ్రీబడి నో. బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. ఎంత అబ్యూస్ అంటే సర్లే లైట్లే, పిఆర్లు ఉంటారు కదా, పెయిడ్ కమెంట్స్ అని వదిలేసా నేను. తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను యష్మి ఒక వీడియో చేయడం జరిగింది స్కూల్లో. ఊరికి అందరూ, నేనని కాదు చాలా మంది చేశారు అది, బట్ మేమంతా వైరల్ అవుతాం అని మాకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది. అది అబ్యూస్ ఎక్కువైపోతుంది. శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది, తన
తన దాని కింద కమెంట్ పెట్టా ఫైర్ సింబల్, దానికి తిట్టారు. ఇంకా ప్రతిదాన్ని తిడుతుంటే అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు, అంతెందుకు? ఇఫ్ వాళ్ళు నీకు డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి, బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము? ఆ రోజు లైవ్కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. అసలు ఎన్ని చెత్త కమెంట్లు అంటే అన్ని చెత్త కమెంట్లు, దానికి లైవ్కి వచ్చాం. ఓకే. అండ్ లైవ్ మొత్తం కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ ఆ బిట్ వరకే కట్ చేసి ముందర వెనక మళ్ళీ కట్ చేస్తారు. ఆ లైవ్ వీడియో అంతా ఉంది. కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అవుతున్నాయి. ఓకే, దాన్ని ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడాల్సి వచ్చింది. అంతేగాని అసలు లైవ్ వచ్చింది ఆన్లైన్ అబ్యూస్ గురించి మాట్లాడడానికి. మీరు పిఆర్ గా చేస్తున్నప్పుడు మీ పిఆర్ వర్క్ మీరు చేసుకోండి, చాలా ఎక్స్టెండ్ అయిపోతున్నారు. మేము ఆ లైవ్ లో కూడా చెప్పాము, నేను క్లియర్ గా చెప్పా, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకున్నా, మనము వెనక్కి వెళ్ళిపెడతాను. ఆబ్వియస్లీ అప్పటికే 2 days ఫినాలే ముందు వెనక్కి వెళ్ళిపోయాడు. వి ఫెయిల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్. నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, క్లియర్ గా మెన్షన్ చేశా. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. సి ఇట్ ఇస్ అప్ టు దెమ్. ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి, అన్ఫాలో చేస్తే ఏంటి? కానీ ఫాలో అయ్యారు కదా, ఎందుకు సడన్ గా మరి తనకేమైంది? సి ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు అసలు తను ఎవరో తెలియదు, నేను అసలు ఎప్పుడు బయట కూడా చూడలేదు. నాకు అక్కడ ఉన్న వాళ్ళలో డిజర్వింగ్ కొంచెం తను అనిపించాడు కాబట్టి నేను అప్పుడు కూడా మీకు ఎవరికి నచ్చితే ఓటు వేయండి, మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం. మేము వృద్ధలా, మీరు వీళ్ళకే ఓటేయండి అని మేము వృద్ధలా లైవ్. శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు, అమ్మో సత్య బ్రెయిన్ అమ్మో అని. సార్ నేను వాడాలనుకోవట్లేదు సార్, డాన్స్ లో బ్రెయిన్ వాడాను సార్, గేమ్ షోలో అయితే వాడతాను. చూడడానికి క్యూట్ ఉంటావు కానీ మిగతా టైంలో మాత్రం ఫుల్ వాడుతూ బుర్ర ఎక్కడ వాడాలో. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకటే అన్నా, డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు నేను తక్కువ వస్తున్నాను కాబట్టి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి తీసుకెళ్లి నేను 6, 7 ఇవ్వను. నేను తక్కువ వచ్చినా పర్లేదు, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి ఎప్పుడు అన్యాయం జరగద్దు అనేది నా సింపుల్ ఫండా. నేను సూపర్ జోడి అప్పుడు కూడా అదే చెప్పా, నేను చేయకపోతే నేను తీసేయండి, నేను చేసినా కూడా తీసేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నా గురించి నేను ఎట్లా ఆలోచించుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తాను. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే సత్య నీ రియాక్షన్ అదేంటి? ఇంకేం చేస్తాను, ఏడుస్తానా? ఉండదా బాధ ఉండదా? ఎలిమినేట్ అయింది దేనికి? మేము సరిగా చేయలేదు కాబట్టి, వి నాట్ డిజర్వ్ టు బీ దేర్ కాబట్టి, మాకన్నా డిజర్వ్ పీపుల్ ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఓకే. కానీ నేను డిజర్వ్డ్ అయ్యి ఉండి నాకన్నా సరిగ్గా చేయని వాళ్ళు షోలో ఉండి మమ్మల్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. మళ్ళీ నా ఇంటర్వ్యూలోకి వచ్చి ఫైట్, డైరెక్ట్ ఫైట్. పవర్ అస్త్రాస్ దీనివల్ల మైనస్ ఉంటుంది కదా? చాలా ఉంది. నేను అర్జున్కి క్లియర్గా చెప్పా తెలుసా, అర్జున్ గెలవాలి అంటే 3 minutes ఇలా ఉంచి అర్జున్ కప్స్ పెడతా అంటే అమ్మో నాకు చేతుల నొప్పులు వస్తాయి అన్నాడు. ఎంత మంచి పవర్ అస్త్రా తెలుసా, అది పోయింది. మీకు ఇప్పుడు పవర్ అస్త్రా లేదు. పవర్ అస్త్రా కామెడీ ఏంటంటే మాకు, అమర్కి, మానస్కి, ఇంకెవరికి లేదు. విశ్వ వాళ్ళకి ఉంది, చైతు వాళ్ళకి ఉంది, పింకీ వాళ్ళకి లేదు, భాను ధనరాజ్ మా నలుగురికి లేదు, డాన్సర్స్కే లేదు. కానీ దానివల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా వేసినా కూడా. అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతిలో మేము పోగొట్టుకున్నాం కదా. పవర్ అస్త్రం ఎందుకు రాలేదు? మేము గెలవలేదు కాబట్టి రాలేదు, సో అది మా ఫాల్ట్. అది అందుకే నీకు 90 seconds లో ప్రూవ్ చేసుకోవాలి. బేబీ జోడీ విషయాలన్నీ అయిపోతే బిగ్ బాస్ విషయం తప్పు చేశానని అనుకుంటున్నావా బిగ్ బాస్కి వెళ్ళి? నో. ఏంటి సీజన్ హిట్ అవ్వలే కదా, మళ్ళీ వస్తే ఛాన్స్. సీజన్ హిట్టా లేదా తీసి పక్కన పెట్టేస్తే నేను అక్కడ వెళ్ళి జెన్యూన్ గా ఉన్నాను, అది హ్యాపీ. దేనికి వెళ్ళానో అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నాకు. అంటే బిగ్ బాస్ లో మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తా అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా, లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని, పిచ్చిదానిలాగా నమ్మేసాను అందరినీ. ఇస్తారు అబ్బాయి యాక్ట్ చేస్తున్నారా తెలీదా? పోస్ట్ కదా. యా వెళ్తా. లైఫ్ మారిందా నీకు ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్? ఏం మారింది, ఏం చేంజెస్ ఉన్నాయి? అంటే సేమ్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు? అప్పుడు ఎంత సేమ్ ఉంది? రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మారారు. అంటే సీరియల్ చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ వరకే ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్. బట్ శ్రీ సత్య అనే ఒక అమ్మాయి గురించి ఎక్కువ తెలిసింది బిగ్ బాస్ తర్వాత. కానీ నీకు దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు సినిమాలకు వెళ్ళావు అనుకో, బిగ్ బాస్ ప్రొఫైల్ అని పక్కన పడేస్తున్నారు. అవును యాక్చువల్లీ కదా.
నువ్వు ఫేస్ చేసావు అది బిగ్ బాస్ ప్రొఫైల్ నేను ఎప్పుడు పక్క పడేది. ఈ అమ్మాయి ఎక్కువ తెల్లగా ఉందని చెప్పి పక్కన పెట్టాను. హీరోయిన్ డామినేట్ చేస్తావని నల్ల పెయింట్ వేయొచ్చుగా. అంటే వాళ్ళు నిజంగా ఒకరికి పెట్టుకోవాలి అని అనుకుంటే అది బిగ్ బాస్ ఫేమా, సీరియల్ ఫేమా, లేదా ఫ్రెషరా అని ఏం చూసుకోరు. ఒకవేళ వాళ్ళు మేము హర్ట్ అవుతాము అని చెప్పి అలా చెప్తారేమో తెలియదేమో, బట్ నిజంగా ఒక పర్సన్ని పెట్టుకోవాలనుకుంటే ఇవేమి రావు అనేది వాట్ ఐ ఫీల్. అంటే లైక్ మరి అట్లా అనుకుంటే నేను వద్దులే ఇప్పుడు దాని గురించి. చెప్పు ఏం లేదు, చెప్పు నువ్వు ఇలా మధ్యలో ఎపిసోడ్ నాకు ఆగదు. చెప్పే నేను అదే ఒక సినిమా చేశాను, అది మొత్తం వేరే రీషూట్ చేశారు. మరి నేను అదే బిగ్ బాస్ బీబీ జోడీలో చూసి నన్ను తీసుకున్నారు. పెద్ద ప్రొడక్షన్ వస్తాయి కదా. పెళ్లి నీ పెళ్లిలో భారత్ లేదు, సెకండ్ హాఫ్ మొత్తం నాది ఉండే, బట్ స్టోరీ మళ్ళీ రీషూట్ చేసిండే. ఫస్ట్ తీసిన సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం నాది. దాని తర్వాత మళ్ళీ జరిగింది అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సినిమా? నేను సినిమా అప్పటి నుంచి లైట్ తీసుకున్నాను. అవునా? అంటే వస్తే చేసుకుందాము, దాని మీద ఎక్కువ అంటే నేను దానివల్ల చాలా బాధపడ్డా. యూజువలీ నేను ఎలాంటి పర్సన్ అంటే ఫస్ట్ నెగిటివ్ అనేసుకుంటా, తర్వాత పాజిటివ్ అయింది అనుకోండి, ఓ వా పాజిటివ్ అయింది అనుకుంటా. నెగిటివ్ అయింది ఆల్రెడీ నేను అనుకున్నాను కదా, ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకుని చెప్పుకుంటా నేను. సో ఫస్ట్ నేను నెగిటివ్ అనేసుకుంటా, కానీ అప్పుడు నేను నెగిటివ్ అనుకోలేదు. సో నేను దానికి నేను హాట్ అయ్యా. సో నా లైఫ్లో నేను అది ఒకటి పెట్టుకున్నా, ఈ పని అవ్వదులే, నువ్వు ట్రై చెయ్యి కానీ అవ్వదు. అయిందనుకో హ్యాపీ, అవ్వలేదనుకో నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా సర్లే వేరే దానికి వెళ్దాము, ఆ మైండ్ సెట్ నాది. అంజలి యొక్క వాళ్ళ పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు, ఫోటో షూట్స్ అవన్నీ ఎందుకు? నార్మల్గా రీజన్ నాకు యూజువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. అది అంజలి యొక్క పాపనే కాదు, నాకు నార్మల్ గా రోడ్ మీద ఏ పిల్లలు కనిపించినా కూడా వెళ్ళిపోతాను నేను. యాక్చువల్లీ అందుకే పాపం చాలా క్యూట్ ఉంటుంది కదా. చాలా నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి. ఏంటి అసలు నాకు అర్థం తెలియదు దానికి నేను ఎందుకంటే ఇష్టమో తెలీదు. చాలా పొసెసివ్ అది. నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నావు వెనక్కెళ్ళు అనిద్ది, అన్నయ్య అని పిలువ అనిద్ది. అన్నయ్య అని పిలవాలి నేను అబ్బాయిని అంటదా అంటది, కానీ నోరారా పిలుస్తుంది మామీ అని. అంటే నార్మల్గా బేసిక్ డిజైనింగ్ కోసం మేము వెళ్ళి మాట్లాడి యూజువలీ అంజలి అక్క కూడా గీత వల్లే పరిచయం అయింది. ఫస్ట్ నేను అప్పుడు కూడా పాపం చూడలా, ఫస్ట్ దానికి అంజలి అక్క అడగడం వల్ల కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చా. ఆ తర్వాత అంజలి అక్క అడిగింది ఒక ఫోటోషూట్ చేద్దామా మా బుడిదాంతో అని. అదే ఫస్ట్ టైం మేము ఫోటోషూట్ లో కలవడం, నేను దాన్ని 2 years బ్యాక్. ఫోటోషూట్స్ ఆర్ జస్ట్ టైం పాస్ మాకు, ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం, కానీ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. వర్క్ విషయంగా వీఆర్ నాట్ క్లోజ్ అట్ ఆల్. ఇంకా ఫ్యామిలీ అయిపోయాం. ఆవిడ మా డాడీకి ఒక పెద్ద కూతురు, దీనికి నేను మామీ. సో వర్క్ కన్నా వీఆర్ బియాండ్ దట్. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ ఎందుకు అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం అదా? ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. అవునా? ఏం పెట్టించారు? అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్ యూజువలీ ఒకటి ఏంటి అంటే, మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్ తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు. దట్స్ రాంగ్. నో, మరి వచ్చి చూడలేదు కదా. అది మేమంటే పిచ్చి లైట్ తీసుకుంటాం, కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్ కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా మా నాన్నని తీసుకొస్తాను, తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈ మధ్య సోషల్ మీడియా ట్రోలింగ్, హెల్దీ వే ఆఫ్ ట్రోలింగ్ ఇస్ ఫైన్. కెరియర్ని కాదు, మెంటలీ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్. అంటే ఇప్పుడు ఒకరిని నువ్వు బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైశాచికత్వం అంటారండి. తెలుగు మాట్లాడుతుంది అది నేను షాక్ అయ్యా, ఇదేంటి అంత మాట్లాడింది. సో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వితౌట్ నేమ్, వితౌట్ అ ఫేస్, వెరీ ఈజీ యాక్సెస్ అయిపోయింది ఫేక్ అకౌంట్స్. నువ్వు ఒక యాక్ట్రెస్ కదా, శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా నార్మల్గా విన్నప్పుడు? ఆయన అన్న కాంటెక్స్ట్ తప్పు కాదు, కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు చెప్పాల్సిన అవసరం. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను, కానీ నేను ఏం చేయాలో చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఐ డూ. బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్గా నాకు చెప్పారు అంటే రెస్పెక్ట్ఫుల్గా చెప్తే నేను తీసుకుంటాను. డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి అని వెళ్ళిపోతా తప్ప ఎవరి ఒపీనియన్. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? అంటే
నార్మల్గా నీ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అలా చిన్న చిన్న వేసుకుంటున్నావు ఏంటి పెద్ద అని నార్మల్గా నేను ఎప్పుడు చిన్న వేసుకోవడం చూడలేదులే జస్ట్ నేను స్లీవ్లెస్ వేసుకుంటేనే తడతారు అందరూ. అంటే అందం ఎందుకు బయట పెట్టడం అని. లేదు అంటే ఎవ్రీబడి హాస్ అన్ ఒపీనియన్. ఇప్పుడు నా మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, ఆయన మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది. సో ఎవరి మైండ్ సెట్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు. అవును. కానీ ఎవరు ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ నాకు ఇష్టమై నేను కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకుంటాము. బట్ యాజ్ సెడ్ డ్రెస్సెస్ పట్టి ఉండవు అని చెప్పలేము, ఉంటాయని చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది అనుకున్నప్పుడు నువ్వు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, పొట్టి బట్టలు వేసుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్. హ్యాపీ న్యూ ఇయర్ యాక్చువల్లీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది కొరియోగ్రఫీ? నీకు బాగుందా? నీ కంఫర్ట్ జోన్ లో ఉందా? బానే ఉందా? బీబీ జోడి స్టార్టింగ్ లో అయితే మనకి డాన్స్ రాదు కాబట్టి ఏదో కష్టమయ్యేది, కానీ ఇప్పుడు కొంచెం త్వరగానే ఏబుల్ టు. ఓకే. బట్ నా పార్ట్నర్ తోనే ప్రాబ్లం. పొద్దున్న సీరియల్ షూటింగ్ లో ఉంటాడు, రాత్రి ఎప్పుడో 11 o'clock వస్తాడు. ఏమన్నాడు అర్జున్ నిన్న? నీ డాన్స్ చూసి బాగా డెవలప్ అయ్యమన్నాడా? బాగా మారేమన్నాడా? అసలు ఏం మాట్లాడు అర్జున్ ఎక్కువ. బయట ఏదో అనుకుంటారు కానీ హీ హాస్ హిస్ పర్సనల్ లైఫ్, ఐ హావ్ మై పర్సనల్ లైఫ్. ఫ్లట్టింగ్ చేయడం అలాంటివి చేయట్లేదా? ఏం చేయడు. ఆప్సైడా? ఆ అబ్బాయి నాతో కదా అందరితో చేస్తాడు ఫ్లర్ట్. అదే మీకు తెలీదు. పప్పులో కాలేసారు మీరు. అది బయటకు వచ్చే అర్థమైందా? ఏమంటే హెల్తీ ఫ్లర్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటాడు. నేను అబ్బా అర్జున్ ఉండాల్సింది అబ్బా ఇప్పుడు పక్కన. యాక్చువల్లీ జోడీ అనుకున్నాము, కాకపోతే లేడు మనోడు, లేట్ రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సత్య, అడగగానే మంచి వీడియో ఇచ్చినందుకు. మనం థ్యాంక్ యూ చెప్పకూడదు. గంసామ్నిదా ఏంటి? గంసామ్నిదా థమ్స్అప్ తాదా. థ్యాంక్ యూ ఇచ్చినందుకు అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అప్పుడు సూపర్ జోడీ మనతో చేసినప్పుడు విన్నర్ అయ్యావు, ఇప్పుడు కూడా ముందుకెళ్ళి విన్నర్ అవుతావు. I'll give my level best, but yeah. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీ కెరీర్ నువ్వు కూడా జోడీని తీసుకుని వచ్చే బీబీ జోడీ నువ్వే చేయాల్సింది నాతో. అడిగి ఉండాల్సింది కదా శివ. అదే కదా ఇలా మిస్ అయిపోయింది. మధ్యలో అర్జున్ వచ్చి నేను ఎవరిని అంటాడు. మన ఇద్దరం లేని సీజన్ లో హోస్ట్ అయిపోయాను నేను మీకు, గోస్ట్ లాగా. అమ్మా ఏం మోస్టింగ్ చేశాడమ్మా. మాట్లాడడం మానేసింది 3 నెలలు. నేను మాట్లాడడం మానేసింది వేరే వాళ్ళ గురించి. ఓకే ఇప్పుడు కూడా మాట్లాడడం మానేస్తా. వద్దులే. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.